ఉండే ఇంటి పక్కన ఇప్పుడు కివీ ఆర్చిడ్ ఉంది. అక్కడ గోల్డెన్ కివీ ఫ్రూట్ పికింగ్ అయితే జరుగుతుంది. మీకు ఆ పికింగ్ ఎలా చేస్తారో మొత్తం మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తాను. ఇప్పుడు షెల్టర్ ట్రీస్ కనిపించేది కివీ ఆర్చిడ్ మొత్తం. నేనైతే మా ఇంటి బాల్కనీ నుంచి అయితే వీడియో తీస్తున్నాను, మీకు క్లియర్గా కనపడుద్దని. మొత్తం కివీ ఆర్చిడ్డే కనిపించేదంతా. అక్కడైతే ప్రజెంట్ అయితే కివీ ఫ్రూట్ పికింగ్ అయితే జరుగుతుంది. మీకు దగ్గరికి వెళ్ళి అయితే చూపిస్తాను ఎలా పికింగ్ చేస్తారో మొత్తం. మన హౌస్ అయితే ఇది, దీని పక్కనే ఉంటుంది కివీ ఆర్చిడ్. పక్కన ట్రాక్టర్ వెళ్ళేది మా కివీ ఆర్చిడ్, అక్కడే పికింగ్ జరుగుతుంది. అక్కడికి వెళ్ళి అయితే పికింగ్ ఎలా చేస్తారో మొత్తం మీకు మొత్తం వీడియో చూసి అయితే మీకు వీడియో చూపిస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. పికింగ్ అయితే చేస్తున్నారు చూడండి. ఈ పికింగ్ చేసే వాళ్ళు ఎక్కువ ఇండోనేషియన్స్, అలాగే పక్కన ఉన్న ఫిజీ ఐలాండ్ నుంచి వస్తుంటారు ఎక్కువ వర్కర్స్ అందరూ. కాకపోతే ఈ కాంట్రాక్టర్స్ అందరూ ఎక్కువ ఇండియన్సే ఉంటారు, అంటే పంజాబీస్ ఉంటారు ఎక్కువ. ఇవి కనిపించే అయితే గ్రీన్ కివీ. ఇవి ఈ గ్రీన్ కివీకి అయితే ఇలాగా ప్రతి లైన్లో ఇలా బిన్స్ అనేవి వదిలేసి వెళ్తుంటారంట, చిన్న చిన్నవి. అంటే ఈ ఫ్రూట్స్ కూడా కొంచెం చిన్నవిగా ఉంటాయి కాబట్టి బిన్స్ అనేవి ఇక్కడ పెట్టేసి వెళ్తారు. అవి ఫిల్ అయిన తర్వాత ట్రాక్టర్లో హైడ్రాలిక్ ట్రాక్టర్స్ ద్వారా లోడింగ్ పాయింట్కి అయితే తీసుకొస్తారంట. ఎలా తీసుకొస్తారో వీడియో ఎండింగ్లో చూపిస్తాను మీకు. ఇంక ఇదైతే గోల్డెన్ కివీ. ఈ గోల్డెన్ కివీని చాలా జాగ్రత్తగా కోపిస్తారనమాట, ఎందుకంటే ఇవి కాస్ట్ ఎక్కువ, అలాగే స్క్రాచెస్ పడకుండా ఫ్రూట్ మీద జాగ్రత్తగా కోపిస్తారు. చూడండి అక్కడ ఉన్న వాళ్ళందరూ సూపర్వైజర్స్ వర్కర్స్కి, అంటే వాళ్ళు ఎలాగంటే అలా కోయకుండా జాగ్రత్తగా చూస్తుంటారు, ప్రతి ఒక్కరిని గమనిస్తుంటారంట. ఇంకా ఈ బిన్స్లో కానొచ్చేవైతే గోల్డెన్ కివీ. ఇవైతే టేస్ట్ పరంగా అయితే కొంచెం స్వీట్గా ఉంటాయంట గ్రీన్తో పోలిస్తే. ఈ కివీ ఫ్రూట్ కొయ్యక ముందులో అయితే ఫ్రూట్స్ అన్నిటికీ కంపెనీ వాళ్ళు టెస్ట్ చేస్తారు. టెస్ట్ పాస్ అయితేనే పిక్ చేస్తారంట ఇవి, లేకపోతే పిక్ చేయరంట. అంటే వాటిని పిక్ చేసే టైం వచ్చిందా లేదా అని చెప్పి టెస్ట్ చేసి మరి అప్పుడు వాళ్ళకి పర్మిషన్ ఇస్తారంట. వాళ్ళకి పిక్ చేయను పర్మిషన్, ఎందుకంటే ఈ కివీ మొత్తం లైసెన్స్ మొత్తం జస్ప్రీ అనే కంపెనీకి ఉంటుంది. మీరు ఒకవేళ ఆర్చిడ్లో కివీ వేయాలన్నా వాళ్ళు పర్మిషన్ తీసుకొని వేయాలి, ఎందుకంటే ఫ్రూట్స్ కొనేది కూడా వాళ్ళే, ఎక్స్పోర్ట్ చేసేది కూడా వాళ్ళే మొత్తం. ఇంకా నీకు వేరే చాయిస్ అనేది ఉండదంట. మామూలుగా న్యూజిలాండ్ వరకు అయితే లైసెన్స్ మొత్తం వాళ్ళది కివీ అనేది. మామూలుగా అయితే వేయరు, ఒకవేళ వేస్తే తెలియకుండా ఫైన్ అయితే మిలియన్స్లో ఉంటుందంట ఫైన్. చూడండి ఆర్చిడ్ మొత్తం ఒక్క ఫ్రూట్ లేకుండా మొత్తం కోసేశారు, మొత్తం ఖాళీ అయిపోయింది ఆర్చిడ్ మొత్తం. ఇంతగా గ్రీన్ కివీ చెప్పాను కదా, అవి అయితే ఇక్కడ లోడింగ్ సెక్షన్కి అయితే తీసుకొచ్చారు. చూడండి ఆ చిన్న ట్రాక్టర్లో బిన్స్ అలా తీసుకొచ్చేసి అలా హైడ్రాలిక్ ట్రాక్టర్స్లో తీసుకొచ్చి అక్కడ పెట్టేస్తారు. ఇలా ట్రాక్టర్స్ కాకుండా వేరే సింగిల్ మిషన్స్ కూడా ఉంటాయి, వాళ్ళు పెద్ద మిషన్స్. ఇది కనిపించేది ఇది పెద్ద మిషన్ అనమాట. తీసుకొచ్చి చూడండి ఎంత త్వరగా అక్కడ డ్రాప్ చేసి వెళ్ళిపోతున్నారు. ఇంకా హైడ్రాలిక్ తోటి ఇంకా లారీలోకి అయితే వాళ్ళుగా ప్యాక్ చేస్తారు మొత్తం. ఎక్కువ మ్యాన్ పవర్ అయితే యూజ్ చేయరు ఇంత హెవీ వర్క్స్కి. ఎక్కువ హైడ్రాలిక్ మిషన్స్ కానీ ఇంత చూశారు కదా, అలాంటి మిషన్స్ కానీ ఎక్కువ యూజ్ చేస్తుంటారు ఎక్కువ న్యూజిలాండ్లో. అంటే పని అనేది త్వరగా అయిపోతుంది, అలాగే సేఫ్టీ కూడా. అందుకని చెప్పి ఎక్కువ ఇలాగే ఈ ప్రొసీజర్నే ఫాలో అవుతుంటారు ఎక్కువ మంది అసలు. ఇంకా ఈ బిన్స్ అన్ని లారీకి లోడ్ అయిన తర్వాత ప్యాక్ హౌస్ వాటికి షిఫ్ట్ చేస్తారు. షిఫ్ట్ అంటే అక్కడ నుంచి కోల్డ్ స్టోరేజ్లో ఉంచుతారు, లేకపోతే వేరే కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేస్తారు. ఇది ఫస్ట్ టైం ఫ్రూట్ కాబట్టి కాస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది వీటికి. ఇంకా వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.